వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సామూహిక దత్త చరిత్ర పారాయణలో భాగంగా 17వ అధ్యాయంలో ఉన్నాము. మరి ఈ అధ్యాయంలో స్వామి ఏం చెప్తున్నారు, అలాగే ప్రతి అధ్యాయానికి కూడా ఎవరైతే చేస్తున్నారో అందరూ చక్కగా కమెంట్ సెక్షన్ లో రాయటం, మేము ఈ అధ్యాయం కంప్లీట్ చేసాం, జై గురుదత్త అని కమెంట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో క్లుప్తంగా మీరు చదివి వినిపిస్తారు కాబట్టి 17వ అధ్యాయం ఒక్కసారి. తప్పకుండా పద్మిని. స్వామి ప్రతి అధ్యాయంలో కూడా ఏదో ఒక మెసేజ్ మనకిస్తూనే ఉంటారు. ఈ అధ్యాయం చదవటం వల్ల ఈ ఫలితము, దానికి ఆరోగ్యానికి సంబంధించి, పిల్లలకి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, మన గత జన్మ కర్మలు తొలగించడానికి కూడా ఇది ఒక అద్భుతమైన గ్రంథము. ఈ చరిత్ర పారాయణం చేస్తున్నాము, ప్రతి వారం ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నామంటే కంప్లీట్ గా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే చదవగలరు. ఖచ్చితంగా. ఇక ఈ వారం అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. గురు చరిత్ర 17వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ 16, 17, 18, 19 అధ్యాయాల్లో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురం అంటే నరసోభావాడి గురించి, క్షేత్ర మహిత్యాన్ని, అక్కడ శ్రీగురుడు చేసిన లీలల్ని వర్ణిస్తుంది. ఈ 17th చాప్టర్ అంతా కూడా మనకి నరసోభావాడి క్షేత్రం గురించి, అక్కడ స్వామి చేసిన లీలల గురించి తెలియజేస్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సిద్ధముని ఇంక ఇలా చెప్పారు. నాయన, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినటంలో నీకు అది వినిపించటం వల్ల నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షమైన శ్రీ గురుచరిత్ర చెబుతాను విను. శ్రీగురుడు కృష్ణా తీరంలో బిల్వాటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాస్యం చేపట్టారు. అది వినగానే నామధారకుడు నమస్కరించి, స్వామి, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు, అనుష్ఠానము ఎందుకు చేస్తారు? అందరికీ అన్నీ సమర్పించగలరు కదా ఆయన భిక్ష చేసుకోవడం ఎందుకు అని అడిగారు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయన, భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయటము, తపస్సు చేయడము, భిక్ష ఎత్తడము కానీ, భక్తులను ఉద్ధరించడానికి కానీ, సాధకులు సన్మార్గం తెలియచెప్పటానికి మాత్రమే చేస్తారు. అలానే శ్రీగురుడు కూడా భిక్ష వృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాల వెన్నంటి తిరిగి ప్రకటన చేయడానికే తీర్థయాత్రలు చేశారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూచుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కానీ సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉంటుందో అలాగే శ్రీగురుని మహిమ కూడా మొత్తం కూడా వ్యాపించిపోయింది. కరవీపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కాన్వాసాకీయుడు. మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రం రాలేదు. మేనమామ గ్రామస్తులతో కలిపి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు. కానీ మతిమరుపు వలన అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడు. ఉపనయనం చేసిన 1 సంవత్సరానికి మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతన్ని, ఒరే మందమతి, అతడి మహాపండితుని పేరు చెడగొట్టినావు, ఎందుకురా నువ్వు ఎందులో దూకి చావరా అన్నారు. అతని వెంట నుండి అతనికి కీర్తి, గౌరవం లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు గనక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయస్సులో పేదవాడైనా అతన్ని ఎవరిని ఆదరించడు. విద్య లేని నీవు పశువు కంటే హీనము అని అందరూ హేళన చేయసాగారు. అతడు అందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పినది నిజమే, కానీ నేనేమి చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదేమో నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవేడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకిక జన్మలో విద్య రాదు, నీవు భిక్ష చేసుకొని బ్రతకటానికి కూడా పనికిరావు, నీ వల్ల నీ వంశమే భ్రష్టమైంది అని నిందించారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిరాశ చెంది ఇల్లు విడిచి బిల్వాటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచిన తర్వాత ఆ తల్లి దర్శనం ఇయ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టాడు. అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పి విన్నవించుకున్నాడు. నాటి రాత్రి దేవి అతడికి కల్లో కనిపించి, నాయనా, నాపై అలగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము, అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతను వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి ఉంచి ఆశీర్వదించారు.
అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరంలో చేరి రాజహంసగా మారినట్టు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురు నివాసం వలన ఆ స్థలం మహిమగల స్థలమైంది. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఇది బిల్వాటి గ్రామం పద్మిని. నేను వెళ్ళాను, చాలా బాగుంటుంది. ఔదంబరం దగ్గర, ఔదంబరంకి అవతల పక్క బిల్వాటి. అక్కడ అమ్మవారు ఉంటారు, భువనేశ్వరి అమ్మవారు. అక్కడ జరిగిన సంఘటన చదువుతున్నంతసేపు అమ్మవారి గుర్తొచ్చారు. ఓకే, మరి ఈ అధ్యాయం చదివిన వారికి ఫలశ్రుతి ఏంటక్క? మనకి అధ్యాయంలోనే చెప్పారు స్పష్టంగా, ఎవరైతే పిల్లలు సరిగ్గా చదవట్లేదో, వాళ్ళకి విద్య జ్ఞానము రావట్లేదో, ఈ అధ్యాయం చదవటం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు విద్యలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఆ మందబుద్ధి మతిమరుపు ఉన్న పిల్లలు కూడా జ్ఞానవంతులు అవుతారు. అద్భుతం అక్క, చాలా చక్కగా చదివి వినిపించారు. మరి 17వ అధ్యాయం చదివేసిన వాళ్ళు ఖచ్చితంగా 17th అధ్యాయం కంప్లీటెడ్ అని పెట్టచ్చు, జయ గురుదత్త అని కూడా పెట్టచ్చు. కమెంట్స్ అన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పారాయణం చేసిన తర్వాత పెట్టేసేయండి కమెంట్ని. చాలా అద్భుతంగా మాకు చదివి కూడా వినిపించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జయ గురుదత్త. జయ గురుదత్త.